అయితే మేము ఈ బిగ్ బాస్కి ఉద్యమానికి ఒక సుమారు లాస్ట్ మంత్ ఈ మంత్ 16th రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, మాకు పిటిషన్ రిసీవ్ అన్నట్టు మెసేజ్ కూడా వచ్చింది. ఒక 4 days వెయిట్ చేసినాము. 4 days నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మొన్న 21వ తారీఖు రోజు సజ్జనార్ గారికి ఇచ్చాము, హైదరాబాద్ కమిషనర్ సిపి ఆఫీస్ కమాండ్ కంట్రోల్ జూబ్లీ హిల్స్లో సార్కి ఇచ్చాము. సార్కి 21st రోజు ఇచ్చాము. సార్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఇంకోటి సినిమాటోగ్రఫీ కోమరెడ్డి వెంకరెడ్డి గారికి తన పేజీలో ఇచ్చాము, వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఇంకోటి సినిమా ఎఫ్డిసి చైర్మన్ అని కొత్తగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి వేసారు దిల్ రాజు గారికి. ఆయనకు ఇద్దామంటే ఆయన అందుబాటులో లేకుండే ఫస్ట్ ఇస్తా అన్నాడు, తర్వాత ఆయన రెస్పాండ్ కాకుండా ఆయనకి ఇవ్వలేకపోయినాం. అయితే ఈ 4 కంప్లైంట్ ఇచ్చిన నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి ప్రభుత్వానికి సమాజానికి తెలియడం కోసం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఈ బిగ్ బాస్ వల్ల చాలా మంది చెడిపోతున్నారు, అంటే కొంచెం డైవర్ట్ అవుతుంది, చదువుకునే పిల్లలకి కాలేజ్ పోయే పిల్లలకి వీళ్ళందరికీ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి దీన్ని బ్యాన్ చేయాలని మా ముఖ్య ఉద్దేశం. మేము 16th రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మాకు ప్రభుత్వం నుంచి కానీ బిగ్ బాస్ నుంచి కానీ ఎవరి నుంచి స్పందన రాలేదు. మా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం, అందరికీ వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. ఫైనల్గా ఈరోజు ఏంటంటే ఈరోజు కోర్టుకు పోదామని ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కోర్టుకు పోతే మేము ఏం మాట్లాడలేము కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కోర్టుకు పోదామని ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే అలా సెలెక్షన్ చేసుకున్న కాంటెస్టర్లు ఎవరెవరు ఉంటారు, ఒక 4-5 members ఉన్నారు. వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేని వాళ్ళని కూడా అలా కాంటెస్ట్ అని చెప్పి వాళ్ళకి తీసుకొని అంటే ప్రజానికానికి ఏం మెసేజ్ ఇస్తారని ఆ ఉద్దేశంతో మేము ఈ పోరాటానికి ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పటికైనా కొన్ని ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మమ్మల్ని అప్రోచ్ అయినాయి, మీరు ఇట్లా శాంతియుతంగా చేస్తే ఏం ముందుకు పోదన్నా ముట్టడిస్తాం ఏదైనా ఉద్యమాలు చేస్తామన్నారు. అయితే ఫస్ట్ కోర్టుకు పోయి అక్కడ న్యాయస్థానంలో మనకు న్యాయం జరగకపోతే చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళని కూడా ప్రజా సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు అందరూ మాకు తోడుగా రావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి నాగార్జున గారికి మంచి పేరు ఉంది, ఆ పేరును ఖరాబ్ చేసుకోకుండా ఇలాంటి ప్రోగ్రాంలో పోస్ట్ చేసి చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన. నాగార్జున గారికి మీడియా ముఖంగా మరోసారి వేడుకుంటున్నాము, అప్పీల్ కూడా చేస్తున్నాము. మీరు కొంచెం దయించి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రోగ్రాంలకు కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ ఫర్దర్ రవీందర్ రెడ్డి గారు మాట్లాడతారు. నిజంగా ఈరోజు మా పోరాటాన్ని మీరు ఒకటేలాగా చూడాలి. ఈవెన్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఒకటే మాట చెప్పిండు, ఎక్కడైతే అధర్మం అయితే ఉందో మీరు అధర్మం అని భావిస్తే అధర్మాన్ని మనం ధర్మం సైడు తీసుకోవాలనంటే ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. మేము కూడా అధర్మమైనటువంటి షో అది ఏదైతే ఈనాటి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుందో అట్లాంటి అధర్మమైనటువంటి కార్యక్రమం పైన ధర్మ పోరాటం చేస్తూ మా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. కావచ్చు మేము గ్రామీణ ప్రాంతం నుంచే కావచ్చు, మేము సామాన్యులమే కావచ్చు, మాకు ఏ సంఘం లేకపోవచ్చు, అయినా కూడా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఈ బిగ్ బాస్ షో వల్ల ఎంతమంది విచ్ఛిన్నమవుతున్నారు, చిన్న చిన్న పిల్లల పైన యువత పైన ఎటువంటి చెడు ప్రభావం పడుతుందని చెప్పేసి మా ఆవేదన. ఈ రోజు ఏదో మేము వేరే వాళ్ళ గురించి మరి కమ్మర్ శ్రీనివాస్కి రవీందర్ రెడ్డికి సుకుమార్కి లేకపోతే సీనన్నకి వీళ్ళకి పనేం లేదా, ఇంతమంది లక్షల మంది కోట్ల మంది టీఆర్పీ రేటింగులు కూడా పెరుగుతున్నాయి, మరి వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది అని అంటే ఈ రోజు సగటున ఒక మనిషిని తీసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలలో పేదవారి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. కాయ కష్టం చేసుకుంటే తప్ప వాళ్ళ ఇల్లు గడవనటువంటి ఇది మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు మా పిల్లలు ఏదో చదువుకుంటారు, మా పిల్లలు చదువుకుంటే కొంచెం భవిష్యత్తులో మేము బాగుపడతాము అని అనేక రకమైనటువంటి ఆశలు పెట్టుకొని ముంగడికి పోతున్నటువంటి సగటు మానవుడి ఈ ప్రాబ్లంని మేము ఎందుకు ఎత్తుకున్నామంటే మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. ఈ రోజు బిగ్ బాస్ షో 9th సెషన్ స్టార్ట్ అయినాక విచ్చలవిడిగా సరే బిగ్ బాస్ షో మరి 8 సెషన్లు అయిపోయినాయి పూర్తిగా, 9th సెషన్ స్టార్ట్ అయినాక చాలా మంది అడుగుతున్నారు మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందని చెప్పి. ఈ మధ్యలో సరే 1-2 సెషన్లు ఏమైపోయినాయో మేము బిగ్ బాస్ షో చూసేటువంటి బ్యాచ్ కాదు, మాకు అంత టైం లేదు. నిజంగా గ్రామీణ ప్రాంతాలలో అన్న ఎట్లా చేద్దాం, మేము కొంచెం ఏదో గ్రామీణ ప్రాంతాలలో చదువుకొని ఉన్నటువంటి వాళ్ళం, కొద్దిగా పబ్లిక్ లో తిరుగుతున్నటువంటి వాళ్ళం, అన్నకి ఇట్లా అవుతుంది మా పిల్లలు ఫోన్లకు అతుక్కపోతున్నారు, అన్నకి ఇట్లా అవుతుంది టీవీలకు అతుక్కపోతున్నారు, ఏం చేద్దాం అనుకున్నటువంటి క్రమంలో చలో మేము కూడా స్టడీ చేసినాం, అసలు ఏంది బిగ్ బాస్ షో 1-2 రోజులు చూసినాం.
అలా ప్రదర్శిస్తున్నటువంటి సన్నివేశాలు ఏదైతే ఉన్నాయో అసభ్యకరమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. నిజంగా మనం ఒక్కటి ఆలోచించుకోవాలి. ఈ రోజు బిగ్ బాస్ షో మనకి ఎటువంటి విలువల్ని చాటి చెప్తుంది, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అనేది అనుకుంటే ఒక బిగ్ బాస్ షో దాన్ని ఏమంటారు, దాన్ని బిగ్ బాస్ హౌస్ లోకి కొంతమందిని వీళ్ళకి వాళ్ళు తెలియదు, వాళ్ళకి వీళ్ళు తెలియదు, వీళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు కాదు, ఎవరెవరినో సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి వాళ్ళని 90 రోజులు బంధిస్తే ఆ గృహాన్ని మనం ఏమని పేరు పెడదాం? వాళ్ళు బిగ్ బాస్ అని పెట్టిరు, మనం ఏమని పేరు పెడదాం? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాలి. ఇంకోటి, ఇందులో ప్రదర్శించినటువంటి వాళ్ళు ఆటల పేరు చెప్తున్నారు. ఆటల పేరు చెప్పి, సార్ దయచేసి కెమెరాలన్నీ కూడా జూమ్ చేయాలి. ఈ చిత్రం చూడండి. నలుగురి మగవాళ్ళు ఒక ఆడమ్మాయిని ఎత్తుతున్న సన్నివేశం చూస్తే ఆ పక్కన ఒక అమ్మాయి నోటి పైన చేసుకొని కూర్చుందండి, చూడలేకపోతుంది. ఆ పక్కన సుమన్ శెట్టి ఉన్నట్టున్నాడు. మరి ఈ ఆటను ఏ ప్రభుత్వము, ఎక్కడి నుంచి, ఈ ఆట పేరేంది, ఇది ఎందుకు ఆడుతున్నారు ఈ ఆట అనేది మనం ఒక్కసారి సభ్య సమాజం ఆలోచిస్తే ఏం విలువలు నేర్పుతుంది? బిగ్ బాస్ షో అనేది ఈ రోజు సమాజానికి అవసరమయ్యే విలువలు ఏమన్నా నేర్పుతుందా అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు. ఇక చూడండి, ఒక అమ్మాయి పైన కింద వీళ్ళ పేర్లు తెలియదు, ఈ కంటెస్టెంట్స్ ఎవరో తెలియదు. ఇగో ఈ అమ్మాయి పైన ఒకడు దున్నపోతులాగా కూర్చున్నాడు. వాడు తిని పొద్దంతా ఈ బిగ్ బాస్ షోలో తిని పెయ్యి పెంచి ఒక అమ్మాయి మీద కూర్చొని జుట్టు పట్టుకొని గుంజుతా ఉన్నాడు. దీన్ని ఏ రకంగా తీసుకుందా అని చెప్పండి. ఇట్లాంటి షోలు మనకు అవసరమా? ఇట్లాంటి షోలు మనని ఎట్లా ప్రభావితం చేస్తాయి మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇగో ఈ ఎత్తుకున్నటువంటి అబ్బాయి, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఏమవుతుంది, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి ఏమవుతాడు? మనం భారతీయ విలువల్ని పాటిస్తున్నటువంటి భారతదేశంలో అనేక రకమైనటువంటి సంస్కృతులు విలువలను పాటిస్తున్నటువంటి ఈ సమాజంలో ఈ ఫోటో ఏం మెసేజ్ ఇస్తుంది? ఇదేమైనా వీళ్ళిద్దరికి ఏమైనా ఎంగేజ్మెంట్ అయిందా? ఇదేమైనా ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తురా? లేకపోతే ఇంకేమైనా వీళ్ళు ఏమైనా అన్నా చెల్లెలా, భార్యాభర్తలా? లేకపోతే ఇది దేనికి సంకేతము? ఈ క్వశ్చన్ అన్నిటికి కూడా సభ్య సమాజం ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికే కరోనా తర్వాత అనేక రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు. పిల్లలలో స్క్రీన్ టైం పెరిగిపోయింది. యువతలో నానా రకాలైనటువంటి చెండాలం ప్రబలుతున్నది. యువత తప్పుదారి పడుతున్నారు. ఇప్పటికే ఎక్కడ డిస్ట్రిక్ట్లలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ సరైన కౌన్సిలింగ్ సెంటర్లు లేక ఆ తరం నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ తరం పిల్లల్ని ఇప్పుడు నేను 2099లో నేను గ్రాడ్యుయేట్ గా పాస్ అయినా. మరి ఇప్పుడు నాకున్నటువంటి పిల్లలు ఈ తరాన్ని, ఈ ఫాస్ట్ జనరేషన్ ఐడియా వాళ్ళని ఇది చేసుకోవాలనంటే వాళ్ళని ఏ రకంగా మోటివేట్ చేయాలన్న స్కిల్స్ మా దగ్గర కూడా లేకుండా అయిపోయింది. నిజంగా అందరు ఆఫర్ చేయలేకపోతున్నారు. నిజంగా ఒక మోటివేషనల్ సెంటర్ లో వేయాలంటే లక్షల రూపాయలు పెట్టలేకపోతున్నారు. అటు చదువులకు, ఇటు మోటివేషనల్ స్కిల్స్ కి అటు పాడైపోతున్న యువతను మనం ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకంగా బ్యాక్ తీసుకురావాలంటే మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇంకా దరిద్రం ఏంటంటే నాగార్జున గారు ఒక ఉన్నతమైన కుటుంబ విలువలు పాటించేటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అక్కినేని నాగేశ్వరరావు గారిని మనం ఎంత ఆదరించినాం? ఆయన సినిమాలు చూడలేదా? వాళ్ళ కుటుంబంలో సినిమాలు చూడలేదా? అయినప్పటికీ ఆయన ఇట్లాంటి సమాజానికి అవసరమయ్యేటువంటి షోలు చేయకుండా ఇట్లాంటి దరిద్రమైన షోలు తీసుకొచ్చి నాగార్జున గారు ఈరోజు ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? మరి అవును, ఆయన కండక్ట్ చేస్తున్నటువంటి బిగ్ బాస్ షో నిజంగా ఆయనకు నచ్చినట్టయితే ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈ రోజు మీరు మొన్న దీపావళి కూడా మీరు అంతా సినిమా హీరోలు అంతా ఒక్కటే చిరంజీవి గారి ఇంట్లో చేసుకున్నారు కదా, మరి మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, మీరు కూడా మంచిగా చేసుకుంటున్నారు కదా, మరి మీరు మీ కుటుంబ సభ్యుల్ని ఈ బిగ్ బాస్ షోలకు, ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు 90 రోజులు బంధిస్తలేరు? ఎక్కడెక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందరు 2 రాష్ట్రాలలో ఆలోచించుకోవాలి. మా పోరాటం అయితే స్టార్ట్ అయింది. ఇదేదో మేము విజయం సాధిస్తామో, లేకపోతే దీని గురించి ఇంకేదో ఇదేమో మేము ఎగ్జామ్ రాయడానికి పోతలేము, లేకపోతే ఇంకేదో పోరాట కత్తి యుద్ధానికి పోతలేము. సమాజంలో ఈ చెడు జరుగుతుంది. ఆ చెడును ఆపాలనంటే మేము భుజాన వేసుకున్నాము. ఖచ్చితంగా ఈ 5-6 రోజుల నుంచి ఏదైతే మీడియా ఛానల్లో టీవీలలో చూపిస్తున్నాయో, మా వీడియోలు వేస్తున్నాయో, అత్యధికంగా పబ్లిక్ ఎవరైతే మెసేజ్లు ఇస్తున్నారో, నిజంగా మేము కూడా కొంతవరకు చూస్తే 90% మంది పబ్లిక్ ప్రజలు ఏమంటారు అంటే, అన్న మీరు చేస్తున్నటువంటి పోరాటం కరెక్ట్ పోరాటము,
ఖచ్చితంగా మీరు ముంగడికి సాగండి, అవసరమైతే అడ్డుకోండి, మేము ఖచ్చితంగా కలిసి వస్తామని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వాలు ప్రజల మంచి కోసము ఏర్పడేటువంటి ప్రభుత్వాలు పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు రేపు రాష్ట్రాలు బాగుపడాలన్నా దేశం బాగుపడాలన్నా మన పిల్లలు ఒక చక్కటి సంస్కృతిలో పెరగాలి. మనది ఏం సంస్కృతిలో ఉన్నాం? పాశ్చాత్య సంస్కృతి మనకు ఎందుకు? ఇప్పుడు ఎందుకు చెడిపోవడం అవసరమా? సరే, ఈ షో పెట్టి మీరు నడిపించుకుంటున్నారు, లేదు కావాలనుకున్న వాళ్ళ సంఖ్య కూడా అదే మోతాదు ఉందనుకుందాం. వద్దనుకునే వాళ్ళు 50%, కావాలనుకునే వాళ్ళు 50% ఉందని అనుకుందాం. మనము దాన్ని రిస్ట్రిక్ట్ చేయండి, కమర్షియలైజ్ చేయండి, దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు ఆపే ప్రయత్నం చేయండి. అది ఎందుకు చేస్తలేరని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. నాగార్జున గారు ఈ రోజుకైనా మీరు మానుకొని ఒక మంచి కార్యక్రమాలు తీసుకురండి, మంచి కంటెస్టెంట్స్ ని తీసుకురండి. గ్రామీణ ప్రాంతాలలో చాలా మందికి మోటివేషన్ లేక వెనుకబడిపోతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. మీకు మేము జైలు కొడతాం, మా ఊర్లలో మీకు మంగళారతులు బట్టి తిప్పుతాం, మీరు గదెందుకు ఆలోచిస్తలేరని చెప్పేసి ఒక్కసారి నాగార్జున గారిని మళ్ళీ ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో కూడా పెద్ద పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి. తమిళనాడులో ఏకంగా డిఎంకే పార్టీకి సొంత వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షమైన టీవీకే పార్టీ వేలుమురుగన్ గారు మీటింగ్ పెట్టి చెప్పిండు, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుండు. విజయ్ సేతుపతి అక్కడ హోస్ట్ చేస్తున్నటువంటి ఆ బిగ్ బాస్ షోను ఇది మన తమిళనాడు రాష్ట్రానికి అవసరం లేదని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నాడు. మరి మన తెలుగు రాష్ట్రాలలో ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం మరి పిల్లల గురించి ఆలోచించేదే కదా, ప్రజాప్రభుత్వమే కదా. ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము, మీరు ఇప్పటికైనా ఒకసారి రివ్యూ కమిటీ వేయండి, దానిపైన రిస్ట్రిక్ట్ చేయండి. సోషల్ మీడియాలో, సోషల్ ప్లాట్ఫామ్ లో ఇన్ఫ్లుయెన్సర్లుగా చెప్తున్నటువంటి వాళ్ళు మీ వీడియోలను విచ్చినంగా ఎంత వీలైతే అంత ప్రచారం చేస్తున్నారు, దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయండి అని చెప్తా ఉన్నాము. మరి దీనిపైన ఇంకా ఇప్పటికి కూడా పోలీసుల నుంచి ఎటువంటిది లేదు. మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపులకు వచ్చిన మేమే ఈ ఉడత ఊపులకు వంగేటోళ్ళం కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాము, మా పిల్లల్ని మేము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ ప్రెస్ మీట్ పెట్టిందే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల మద్దతు కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో కూడా ఈ ఉద్యమాన్ని ముంగటికి తీసుకుపోతాం. ఇప్పటికైనా మేము సమయం ఇస్తున్నాం, ఇప్పటికైనా కూడా బిగ్ బాస్ ప్రమోటర్లకు కానీ వారి యొక్క యాజమాన్యాలకు మేము సమయం ఇస్తున్నాం. ఖచ్చితంగా కంటెంట్ మార్చుకోండి, కంటెస్టెంట్లను మార్చుకోండి. మీరు మంచి వాళ్ళని తీసుకొచ్చి ఎవరో సభ్య సమాజంలో వాల్యూస్ లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏం సమాధానం చెప్పుదాం అనుకుంటున్నారు ఈ రోజు యూత్ ని? ఎటు సైడ్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు యూత్ ని? ఇవన్నిటికి కూడా చాలా ప్రశ్నలకు మీరు అంత సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ రోజు కూడా మీరు మానుకొని మంచి కార్యక్రమాలు ఉన్నాయి. బిగ్ బాస్ పైన ఈ రోజు ఏదో కమ్మరి శ్రీనివాసు, రవీందర్ రెడ్డి లేకపోతే ఈ 5గురే కొత్తగా పోరాటం చేస్తలేరు. అనేక కార్యక్రమాల పైన, టీవీ సీరియల్స్ పైన, చాలా కార్యక్రమాల పైన కూడా ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరిగినాయి, ఆపినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి మన దగ్గర బిగ్ బాస్ ఎందుకు? మీకు శక్తిమాన్ నేను ఎగ్జాంపుల్ చెప్తా. శక్తిమాన్ లాంటి సీరియల్లను చూసి ఆ రోజు సోషల్ మీడియా ఇంత విచ్చలవిడిగా లేదు. ఆ రోజు చిన్న పిల్లలు శక్తిమాన్ ఏ రకంగానైతే ఈ గోడెక్కి ఆ గోడ దుంకడము, ఆ ఇళ్ళకి ఈ ఇల్లు దుంకుతున్నాడో, శక్తిమానే దుంకుతున్నప్పుడు మేమెందుకు దుంకొద్దని చెప్పేసి అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయింది. మీరు అంతా చూడలేదా? మనకు అవసరమా? మరి ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఓన్లీ కేవలం టీవీ షో. అది ఆ రోజే ప్రభావితం అయితే సోషల్ మీడియా విపరీతంగా విలయతాండవం చేస్తున్నటువంటి ఈ రోజులలో ఎంతమంది పిల్లలు మోటివేట్ అవుతారు, ఏ దిక్కు నడుస్తారు? మీకు అది ఎందుకు అర్థమైతలేదు? ఒక్కసారి మళ్ళా పునరాలోచన చేసుకోవాలి. మంచి కార్యక్రమాలు తీసుకొని రండి. మంచి మోటివేటర్స్ ఉంటారు. నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మా పోరాటం పైన మాట్లాడిండు. సరే, ఆ పిల్లలు ఏదో కొట్లాడుతున్నట్టున్నారు, మంచి కొట్లాటనే ఈ దరిద్రమైన షో అని చెప్పి ఆయన కూడా డిక్లేర్ చేసిండు. మరి ఇంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉంటుంటే మీకు వచ్చే పోయే కాలం ఏముంది? మీరు ఎందుకు నడుపుతున్నారు దాన్ని? మీరు ఏ కంటెస్టెంట్స్ ని తెచ్చి నడుపుతా ఉన్నారు? ఇప్పటికైనా దాన్ని కమర్షియలైజ్ చేసుకోండి. మీకు నిజంగానే నడపాలంటే మేము మొండి వాదనకు పోతలేం. నిజంగా డిబేట్ పెట్టండి. అవసరం ఉన్నది ఎంతమందికి, అవసరం లేని ఎంతమందికి, నిజంగానే చూడాలనుకున్న వాళ్ళ సంఖ్య ఉన్నది అనుకో, కమర్షియలైజ్ చేయండి. ఓటీటీ ప్లాట్ఫామ్ పైన కమర్షియలైజ్ చేసి దానికి ఛార్జ్ పెట్టండి. అవసరం ఉన్నాడు సబ్స్క్రైబ్ చేసి చూస్తాడు, లేకపోతే బంద్ పెడతారు. అట్లీస్ట్ సామాన్య కుటుంబాలలో మనం ఆపిన వాళ్ళం అవుతాం కదా. మీరు టీవీ ప్లాట్ఫామ్ పైకి ఎందుకు వదులుతున్నారు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైకి ఎందుకు వదులుతున్నారు? మొన్న సజ్జనార్ గారు కూడా, సిపి సజ్జనార్ గారు మైనర్ బాలికలతో మీరు యూట్యూబ్లు చేసిరని చెప్పేసి 2 కేసులు కట్టిండు. మేము
ఆయన పక్షంలో నిలబడతాం. ఈ అట్లాంటి కేసులు నమోదు కావాలి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరినీ యూట్యూబ్ పైన కంప్లైంట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ బంద్ పెట్టియాలి వాళ్ళ ఛానళ్లను, ఇట్లాంటి వీడియోలను ప్రమోట్ చేస్తే అని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి మీడియా కూడా మాకు సహకరించాలి. 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఖచ్చితంగా సహకరించి ముంగటికి రండి. బిగ్ బాస్ షోను నిజంగా చెప్తున్నా, ఈ రోజు మా పోరాటం మేము సామాన్యులుగా మా శక్తి సరిపోకపోతుండొచ్చు డబ్బున్నతో కొట్లాడాలంటే, ఖచ్చితంగా ఏదో ఓ రోజు వాళ్ళ మెడలు వంచి తీరుతాం. ప్రపంచ వ్యాప్తంగా టీవీ షోల పైన ఏమేమి జరిగినాయో మేము కూడా అధ్యయనం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఈ పోరాటంలో విజయం సాధించే తీరుతాం. ఆ బిగ్ బాస్ షోను ఎంతో కొంత అడ్డుకొనే తీరుతాం అని చెప్పేసి పూర్తి స్థాయి నమ్మకాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు ప్లీజ్. వీఆర్ రెడీ టు అడ్రస్. ఓన్లీ బిగ్ బాస్ నుంచి టార్గెట్ చేస్తారు. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, కుదిరింది, ఇంకా చాలా ఛానల్ షోస్ లో కూడా మాట్లాడుతున్నారు కదా అసలు వాటి ఎందుకు మీరు టార్గెట్ చేయలేదు? ఎప్పుడు కూడా టెలికాస్ట్ అవుతూనే ఉంది. ఈ బిగ్ బాస్ అనేది ఒక సీజన్ లో వస్తుంది కదా. బ్రదర్ మీరు ఒక్కటే గమనించాలి, మేము ఏ ఒక్క షోనో లేకపోతే జబర్దస్త్ షోనో లేకపోతే ఈ టీవీ సీరియల్లో లేకపోతే ఆ టీవీ సీరియల్లోనే కాదు, మా పోరాటమే అటు సోషల్ మీడియా విలయతాండవం చేసి విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఈ రోజులలో బిగ్ బాస్ షోలను పెట్టి నేను ఏమంటున్నా, మేము అదే క్లియర్గా చెప్తున్నాం. చాలా షోలు ఉన్నాయి, మాకేం అభ్యంతరం లేదు, ఎవరు టీవీ షో వాళ్ళు నడుపుకోవచ్చు. ఈ పోరాటము స్పాట్ టీవీ విలేకర్ గురించో ఇక్కడ కూర్చున్నటువంటి 5 గురించో కాదు. దయచేసి మీరు ఆలోచించాలి. మా కంప్లైంట్లో కూడా మేము క్లియర్గా మెన్షన్ చేసినాం, యంగర్ జనరేషన్ పైన ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి వీడియోలు విలయతాండవం చేస్తున్నాయి, వాళ్ళని విచ్ఛిన్నం చేస్తున్నాయి. వాటిని నాగార్జున లాంటి ఒక హై స్టేచర్ ఉన్న వ్యక్తి నడిపిస్తుంటే దానికి ఎంతో కొంత ఇప్పుడు నాగార్జున అంటే ఏమనుకుంటారు, సగటు మానవుడు, అరే ఆయన ఒక పెద్ద హీరో బాయ్, ఆయన ఏదైనా చేస్తే కొంచెం వాల్యుబుల్గా ఉంటుంది అని అనుకుంటారు. అట్లాంటిది దాని లోపలికి పోయి చూస్తే దరిద్రం ఉన్నది. నేను అదే అంటున్నా, మాకు బిగ్ బాస్ షోనే కేవలం టార్గెట్ చేయాలని కాదు. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ కుటుంబ సభ్యులతోని మీరు కూర్చొని ఒక 5 నిమిషాలు షో చూడగలుగుతారా? ఈ బూత్ మాటలు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, డబుల్ మీనింగ్ కావచ్చు, మరి ఫ్యామిలీతో కూర్చొని వినగలుగుతున్నామా? అది కూడా మేము అదే చెప్తున్నామమ్మా. ఇది ఒక్కటే కాదు, మేము అదే చెప్తా ఉన్నాము. మనం ఒకటి ఆలోచించాలి. రకరకాల బిగ్ బాస్ షో కన్నా ముందు కూడా రకరకాల ఉద్యమాలు జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడనే కాదు, ఇండియాలో మనం ఒక్కటే చేస్తలేం. మీ అందరికి ఎంతమందికి గుర్తుంది, టామ్ అండ్ జెర్రీ అనే ఒక షో ఉంటుంది. 1940లో మనం పుట్టలే, మా పేరెంట్స్ పుట్టలే, మా తాతలు చూసినటువంటి ఆ కార్యక్రమము అమెరికా నగరంలో హెన్నా బార్బరే అని చెప్పేసి ఒక డైరెక్టర్ తీసిండు దాన్ని. ఆ టైంలో అసలు టీవీలు లేవు, టెలివిజన్స్ లేవు, ఏం లేవు, సోషల్ మీడియా లేదు, ఏం లేదు. అది సినిమా థియేటర్ షోగా చూపిద్దురు. అది చూడనీకి ఎందుకు మన బాల్యం గడిచిందా? నిజంగా టామ్ అండ్ జెర్రీ మీలో ఎంతమంది చూసే ఉంటారు కదా. టామ్ అండ్ జెర్రీ అనేది ఈ రోజు కూడా పెద్దవాళ్ళు ఎంతో ప్రెషర్లో ఇంటికి వచ్చి టామ్ అండ్ జెర్రీ పెడితే దానికి కొంచెం మనసు కుదుట పడుతుంది. కానీ అట్లాంటి షోల పైన కూడా ప్రపంచవ్యాప్తంగా 2 సార్లు ఉద్యమం జరిగింది. అందులో మాటలు ఉండయి. కార్టూన్ నెట్వర్కే ఒక పిల్లి ఎలుక మధ్యలో పోరాటం జరుగుతుంటది. ఒకే ఒక మనిషి ఆఫ్రికన్ అమ్మాయిని చూపిస్తారు దాంట్లో. ఆమెను నిజంగా మొత్తం షోలో ఎంటైర్ 80 సంవత్సరాలల్లా ఒకటే ఒక షోలో మొత్తం ఆమె మొహం చూపించారు. కానీ మిగతా షోలు అన్నిట్లల్లా కేవలం సగం వరకే చూపిస్తారు ఆమెను. ఆమె స్లాంగ్, ఆమె మాట్లాడేటువంటి భాష 2-3 షోలలో ప్రదర్శించారు. ఆఫ్రికన్ స్లాంగ్ లో, ఎక్కడైతే అమెరికాలో స్లేవ్స్ గా ఉండేటువంటి ఆఫ్రికన్స్ మాట్లాడేటువంటి స్లాంగ్ లో అమ్మాయి మాట్లాడుతుంది. అమెరికాలో NIACP అనే ఒక ఆర్గనైజేషన్ అభ్యంతరకరంగా ఉన్నది. ఒక తెగను మీరు ఇది చేస్తారు, ఎట్లా టార్గెట్ చేస్తారు అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం నడిచింది. మరి భారత్ లాంటి విలువలు ఉన్నాయని మనం ఎప్పుడు కూడా పాశ్చాత్య సంస్కృతి అంటున్నాం కదా. మరి అదే అదే స్లేవ్స్ అనుకున్నటువంటి వాళ్ళు అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ గా అయ్యి కొట్లాడి ఆ పాత్ర యొక్క స్లాంగ్ రిమూవ్ చేయించారు. ఇది ఇప్పుడు జరిగింది కాదు, 1970s లో జరిగింది. మరి మనం ఏ కాలంలో ఉన్నామో అదే విధంగా ఇదే టామ్ అండ్ జెర్రీ కామెడీ షో అయినా కూడా పిల్లల పైన తీవ్ర ప్రభావం చేస్తుంది. ఎట్లా కొట్టుకునేటువంటి సన్నివేశాలు, కిచెన్ లో ఉండేటువంటి కిచెన్ అప్లియన్సెస్, కత్తులు కావచ్చు, కటారాలు కావచ్చు, ప్యాన్లు కావచ్చు, కొట్టుకునేటువంటి సన్నివేశాలు ఈ కామెడీగా మారింది. పిల్లలు నవ్వుతారు. తల్లో తండ్రో పిల్లోడికి చూపించాలి, తినిపించేటప్పుడు చూడు బిడ్డ పిల్లి ఎలుక ఆట చూపిస్తాం. కానీ అది తీవ్ర ప్రభావం చేస్తుంది, యుద్ధాన్ని ప్రోత్సహించేటట్టుంది, అది మా పిల్లల పైన ఇదవుతుంది అని చెప్పి
తల్లిదండ్రులు అందరూ ముక్తకంఠంగా ఇచ్చేస్తే యూకే, బ్రెజిల్, అమెరికాలో కొంత భాగం ఇట్లాంటి కంట్రీస్ కూడా బ్యాన్ చేసినాయి. 144వ షో ఎపిసోడ్ జరుగుతున్నటువంటి ఆ కాలంలో బ్లూ క్యాట్స్ బ్లూస్ అనేది లాస్ట్ షో ఉన్నట్టుంది. అది దాని తర్వాత బ్యాన్ అయిపోయినాయి అవి. మరి మన లాంటి కార్టూన్ పిల్లలు ఆడుకునేటువంటి కార్టూన్ షోల పైన గంత నియంత్రణ నుండి గంత ఇది జరిగితే మన దగ్గర బిగ్ బాస్ షో లాంటి షో అవసరమా? ఇంత అడ్వాన్స్, ఇంత సోషల్ మీడియా ఇంత విలయతాండవం చేస్తున్నటువంటి ఈ టైంలో మనకు అవసరమా? శక్తిమాన్ ఇంతకుముందే చెప్పిన, శక్తిమాన్ కూడా ఎంత ప్రభావితం చేసింది మన పైన. పిల్లల్ని కోల్పోలే, మీరు చూడలే వార్తలలో? ఒక 25 ఏళ్ళు బ్యాక్ వెళ్ళి చూడండి, ఎంతమంది పిల్లలను కోల్పోయినాం. మేము గిదాని కోసం చేస్తున్నాం. ఒక షోలో 2 షోలో కాదు, చాలా ఉద్యమాలు జరిగినాయి. ఇది ఒక మా అడుగు మాత్రమే. ఇంకా చేయాల్సి వస్తే సోషల్ మీడియా పైన చేస్తాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాకా కూడా నడుచుకుంటూ పోయి ఖచ్చితంగా ఇచ్చొస్తాం. ఏం చేయాలో అది చేయగలుగుతాం. లేకపోతే షో మీదనా, లేకపోతే కంటెస్టెంట్ల మీద? అంటే మీరు మాటల్లో కంటెస్టెంట్ల చెప్పారు, అలాగే నాగార్జున గారు కూడా అన్నారు. మా పోరాటం వ్యక్తుల మీద కాదమ్మా. ఏదైతే షో నడుస్తుందో ఆ షో యొక్క ప్రమోటర్స్ పైన మేము కొట్లాడుతూ ఉన్నాము. ఆ షో యొక్క ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో, లేకపోతే టీవీ షోలు ఏదైతే ప్రచారం చేస్తుందో వాళ్ళపైన కొట్లాడుతున్నాం. కంటెస్టెంట్స్ పైన మేము చెప్పేది ఒకటి, ఏ కంటెస్టెంట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకు ఉన్నటువంటి సమాజంలో వాల్యూస్ ఏంది గుర్తించండి అని అంటున్నాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి నెలన్నర స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు వరకు ఎక్కడ మీరు ఎవరు మాట్లాడలేదు, కంప్లైంట్ కూడా ఇవ్వాల. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వెళ్ళిన వాళ్ళు సమాజంలోని ఎటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, వాళ్ళని మీరు ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారనే కదా మీరు ఇవాళ బయటకు వచ్చి బ్యాన్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. సో మీ పోరాటం కంటెస్టెంట్స్ మీద, అంటే వైల్డ్ కార్డ్ వెళ్ళిన వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ మీదనా, లేకపోతే హౌస్ మీద? అమ్మ, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏందో, డొమెస్టిక్ కార్డ్ ఎంట్రీ ఏందో ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకైతే తెలియదు. అదృష్టమో దురదృష్టమో, లేకపోతే ఆ షో దురదృష్టమో, లేకపోతే మేము కంప్లైంట్ రాసిన టైమో తెలియదు. కానీ ఈ ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా మీరు 2-3 ఎవరైతే పోయిరని అంటున్నారో దాని తర్వాత టీఆర్పీ రేటింగ్ లో నాకు తెలిసి ఒక 20% అని ఎక్కువ పెరిగి ఉంటుంది వాళ్ళకు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఈ కంటెస్టెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళపైన చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ నడుస్తున్నట్టుంది. వీళ్ళు ఎవరైతే వచ్చిన తర్వాత ఇంకా టీవీలకు అతుక్కుపోవడం, ఆడవాళ్ళు టీవీలకు అతుక్కుపోవడం, పిల్లలు టీవీలకు అతుక్కుపోవడం, ఈ కాంట్రవర్షియల్లో ఎక్కడైతే వాళ్ళు అనవసరంగా వాళ్ళు పైకి వచ్చిర్రో, నిజంగా అంటే నేను ఒకటి చెప్తున్నామా, అంటే మీడియాని నేను క్వశ్చన్ చేస్తున్నాను కాదు, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఒక 2-3 కంటెస్టెంట్స్ ఏదైతే వాళ్ళపైన కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళ పర్సనల్ లైఫ్ అనుకుందాం, నిజంగానే పర్సనల్ లైఫ్ అనుకుందాం. టీవీ షోలు కూడా, ఈవెన్ యూట్యూబ్ ఛానళ్ళు కూడా వాళ్ళని హీరోలు చేసి పెట్టిరు, బాగా ట్రోల్ చేసిరు. ఈ రోజు వాళ్ళు వచ్చిన తర్వాత మరి వాళ్ళు బిగ్ బాస్ లోకి ఎంట్రీ అయితే మేమేమంటున్నాం, అట్లాంటి కాంట్రవర్షియల్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి నాగార్జున ఎట్లా సర్టిఫై చేస్తుండు. నిన్న మా సుకుమార్ బాయ్ ఒక క్వశ్చన్ అడిగిండు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో. దీనికి పోతే ఇప్పుడు నాగార్జున గారు ఆమె ఎవరైతే ఉన్నారో ఎక్స్ దివ్యలా అని పిలుస్తాడా, లేకపోతే ఇంకో పేరు దువ్వాడా అని పిలుస్తాడా? మీకు అర్థమవుతుంది కదా మా బాధ అర్థమైంది. మనము మన సంస్కృతిలో మనం కొన్ని విలువలను మెయింటైన్ చేస్తున్నాం. మీకు కంటెస్టెంట్సే లేరా అండి? అరే మీ ఇంట్లో లేరా భయ్? నేను ఒక్కటి అడుగుతా, మీ ఇంట్లో మంచి కంటెస్టెంట్స్ లేరా? అమలా గారికి నిజంగా మేము అమలా గారి సినిమాలు కూడా చూస్తాం. అమలా గారు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదా? బ్లూ క్రాస్ అని చెప్పి ఆమె ఏది మూగ జీవులకు ఎంత ఇది చేస్తుంది, ఆమెను ఎందుకో బెటర్. మీరు ఎందుకు బెటర్ అండి? మీరు వేరే కంటెస్టెంట్స్ ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? సమాజంలో పేరున్నటువంటి వాళ్ళు లేరా? మా క్వశ్చన్ అది. మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తెచ్చిరా, డొమెస్టిక్ కార్డ్ ఎంట్రీ ద్వారా తెచ్చిరా, అది మా క్వశ్చన్ కాదు. ఈ దరిద్రమైన షో ఎంతవరకు అవసరం మనకు సమాజానికి? దానిపైన ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అమ్మ, ఆయన పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, పెద్దలు. వాస్తవంగా ఆయన పోరాటం కూడా ఆయన ఇప్పుడే కాదు, గత 2-3 షోల పైన కూడా ఆయన కంప్లైంట్ చేసినటువంటి ఇది ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే నేను అదే చెప్తా ఉన్నా. ఈ రోజు ఏదో కమ్మర్ శ్రీనివాస్ గారు, రవీందర్ రెడ్డో, సుకుమారో, శ్రీనివాసో చేసింది కాదు ఇది. గతంలో కూడా ఆయన ఇంకా టీవీల ముందుకు వచ్చి మేము మాట్లాడతలేము, అంటే కొంచెం మేము రిఫైన్డ్ గా మాట్లాడుతున్నాము. ఆయన కొంచెం గట్టిగా కూడా మాట్లాడినటువంటి సన్నివేశాలు చూసినాము. ఆయన ఆరంభించారు పాపం. ఆయనకున్నటువంటి ఏజ్, ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్నటువంటి పొలిటికల్ స్టేచర్లో, లేకపోతే ఆయనకున్నటువంటి కొన్ని ఆంక్షలలో మరి ఎందుకు వెనకపోయి ఆయన కూడా పలుసార్లు కంప్లైంట్ ఇచ్చిండు, మేము కూడా ఇచ్చినాము. మేము అదే చెప్తా ఉన్నాం.
చెప్పారు కదా, షో వల్ల పిల్లల పైన ప్రభావం పడుతుంది, మహిళల పైన వీళ్ళపైన ప్రభావం పడుతుంది. సీరియల్తో ప్రభావం పడట్లేదా? సీరియల్ పైన ప్రభావం పడట్లేదు. ఇప్పుడు ఎన్ని మర్డర్స్ జరిగినా కూడా సీరియల్ చూసి ఆడవాళ్ళు ఇది చేశారు, పిల్లలు కూడా ఇది చేస్తున్నాం, పిల్లలు కూడా చెప్తే ఇంకెళ్తున్నారు. అంటే పిల్లల సమాజంలో సీరియల్ వల్ల మీకు ప్రభావం చూపెట్టట్లేదు, కానీ దీన్ని షో వల్ల ప్రభావం చూపెట్టాలని ఎట్లా చూపెడుతున్నారు అన్న? నేను అదే చెప్పిన, ఇంతకు ముందు కూడా 1-2 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. సీరియల్స్ అనే కాదే మా పోరాటం ఏంటంటే సీరియళ్ళు, సినిమాలు. ఇప్పుడు ఇంతకు ముందు ఒకటి నేరాలు ఘోరాలు అని వచ్చేది, మీ అందరికి కూడా ఐడియా ఉన్నట్టుంది. ఆ ప్రోగ్రామ్ పేరు నేరాలు ఘోరాలు. వార్త అనేది జర్నలిజంలో ఒక 2-3 అంశాలు ఉంటాయన్నమాట. ఒకటి ఎంటర్టైన్మెంట్, ఒకటి న్యూస్, ఇంకొకటి అడ్వర్టైజ్మెంట్. ఈ 3 ప్రధాన అంశాలు ఉంటాయి. నిజంగా ఒక ఘోరం జరిగింది, ఒక హత్య జరిగింది, లేకపోతే ఇంకేదో జరిగితే న్యూస్లో, పేపర్లలో ఈ పలానా వ్యక్తి హత్య చేసిండు, ఇది సమాజంలో ఇట్లుంది జాగ్రత్త అంటే అది పర్వాలేదు. నేను చెప్పేది అంతవరకు ఓకే, దాన్ని చదువుతారు, ఓ ఇట్లుంది కదా అని చెప్పేసి, అంతవరకు అది ఎక్కువ ఎఫెక్ట్ చేయదు. కొన్ని కార్యక్రమాలు నిజంగా ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. కత్తి ఎట్లా కొనుక్క రావాలి, ఎవడెవడో చెట్ల పట్టుకున్నాడు, వెనుకకి ముంగట్ వన్ పక్క జేబులకి వెళ్ళి ఏం తీసుకుండు, వన్ సెల్ ఫోన్ ఏం చేసిండు, కంప్లీట్ స్క్రిప్ట్ అంతా ఒక మన షోలు చూపిస్తున్నాయి. ఈరోజు మేము కుక్కట్పల్లి ఆ చిన్న అమ్మాయిని కూడా, ఆ పిల్లోడు దొంగతనం జరిగేటువంటి దీంట్లో ఎక్కడి నుంచి మోటివేట్ అవుతున్నారు? ఇది సీరియల్లోనే కాదు. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సారీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్ టైం తీసుకోదలుచుకోలేదు. కురూప్ అనే సినిమా వచ్చింది. ఎంతమందికి తెలిసింది కురూప్ అనే సినిమా? మలయాళంలో ఆయన దుల్కర్ సల్మాన్ గారు హీరోగా నటించారు. దానిపైన కూడా 2-3 వివాదాలు జరిగినాయి. మీ అందరికి ఐడియా ఉంది కదా. 1984లో జరిగినటువంటి ఒక అంశం, అది ఎట్లా దానికి ఎట్లా ప్రలోభితమైంది? ఆయన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక జర్మన్ క్రిమినల్ స్టోరీ చదువుకుంటా ఒక ఇన్సూరెన్స్ ని ఆయన పైకి చనిపోయిండు అని సృష్టించుకొని ఆ ఇన్సూరెన్స్ డబ్బులను ఎట్లయితే కాజేయాలో అనేటువంటి ఒక అంశం పైన ఆయన ప్రలోభేతుడై, ఆయన మరి చూద్దామా, వెల్ ఎడ్యుకేటెడ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా జాబ్ చేసి రిజైన్ చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి శ్రీ కురూప్ గారు ఒక హత్యకు ఇచ్చేస్తాడు. హత్యకు ఇచ్చేసి దాని తర్వాత ఏమైంది, ఆయన పారిపోతాడు, బాగానే ఉన్నది. దానిపైన కూడా అది ఎట్లా మోటివేట్ అయిందంటే ఇట్లనే మోటివేట్ అవుతుండు. నవలలు మోటివేట్ చేస్తున్నాయి, క్రైమ్ నవలలు మోటివేట్ చేస్తున్నాయి, సీరియల్స్ మోటివేట్ చేస్తున్నాయి, సినిమాలు మోటివేట్ చేస్తున్నాయి. ఒక అద్దు ఏం లేదు. మా పోరాటం ఈ షో పైన ఏంటంటే అత్యధికంగా ఈరోజు మీరే చెప్తారు టీఆర్పీ రేటింగ్ అంటే, మరి ఎంతో కొంత మీరు పబ్లిక్ పైన రుద్దినట్టే కదా. మీరు చేసేటువంటి అడ్డమైన ఈ సీరియల్నో, ఈ షోనో, ఈ అడ్డమైనటువంటి సన్నివేశాలను ఎంతో కొంత పబ్లిక్ పైన రుద్దిరు. గాన్నే మా ప్రాబ్లం ఉంది. తీసుకున్నాం, ఒక అంశం అయితే తీసుకున్నాం, రాను జోడిస్తాం, ఇంకా అన్నిటిపైన కూడా కొట్లాడతాం, ఖచ్చితంగా కొట్లాడతాం. ఒకటి క్లారిటీగా చెప్పండి, అంటే మీరు బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని చెప్తున్నారా, లేకపోతే మంచి వ్యక్తులను తీసుకొచ్చి ఆ షోని కంటిన్యూ చేయాలని చెప్తున్నారా? సార్, ముందు మా పోరాటం బిగ్ బాస్ అనేలాంటి షో మన సమాజానికి అవసరం లేదు, ఫస్ట్ బ్యాన్ చేయాలనే కోరుతున్నాం. సెకండ్ థింగ్, లేదు ఇప్పుడు మేము ఎట్లయితే బ్యాన్ చేయాలని కోరుతున్నామో అవతల వర్గం కూడా ఉంటుంది, అవును బై మాకు చూడాలని ఉంటుంది. ఒక వ్యక్తిని ఆయన యొక్క ఆలోచనలు మేము హరించేటువంటి హక్కు మాకు లేదు. నిజంగానే అట్లా ఉందనుకో, ఒక కమిటీ ఫామ్ చేయమనండి, అది ఎంతవరకు అవసరమో ఎంతవరకు అవసరం లేదో మనం చర్చించి ఓటీటీ ప్లాట్ఫామ్ లో కమర్షియలైజ్ చేద్దాం దాన్ని. అవునా? ఇప్పుడు నేనేమంటున్నా, ఫ్రీగా మీకు టీవీలో అవైలబిలిటీ ఉంది, లేదు సోషల్ మీడియాలో అవైలబిలిటీ ఉంది, ప్రభావితం అవుతున్నారు, ఫ్రీగా దొరుకుతుంది, దాన్ని రిస్ట్రిక్ట్ చేయండి, కమర్షియలైజ్ చేయండి, 500 రూపాయలు సబ్స్క్రిప్షన్ పెట్టండి. ఎవడైనా బిగ్ బాస్ లాంటి షో చూడాలంటే 500 పెట్టండి. మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది? మీరు పైసలు పెడితే మీ టీఆర్పీ రేటింగ్లు పోతాయని మీరు ఈ ఆట ఆడుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లను కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ మీ దగ్గర లేదు. టీవీలలో నెట్ను కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ మీ దగ్గర లేదు. టీవీలను ఫ్రీ షో ఇస్తున్నారు. మేము అనేది అదే, ఫస్ట్ బ్యాన్ చేయండి, కుదరకపోతే రిస్ట్రిక్ట్ చేయండి. లిమిటేషన్స్ అంటూ ఉండాలి కదా. అభ్యంతరం వ్యక్తం చేశారు, కొన్ని పేర్లు కూడా మీరు బయట పెట్టడం జరిగింది. కంటెస్టెంట్స్ వీళ్ళని ఏ బేసిస్ మీద తీసుకున్నారని. ఒకవేళ వాళ్ళు హౌస్ నుంచి కనుక బయటికి వచ్చేస్తే మీకు ఓకేనా? వద్దండి, మేము అదే చెప్తున్నాం. ఇంకా మిగతా కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు కదా, మేము ఏమంటున్నామంటే బ్యాన్ చేయండి, లేదంటే రిస్ట్రిక్ట్ చేయండి దాన్ని. మీరు ఏ 2-3 కంటెస్టెంట్స్ నో కాదు, లేదు నిజంగానే బిగ్ బాస్ మీరు నడిపాలి. బిగ్ బాస్ అనేది ఏంటిది? పెద్ద సారు ఎవరండి? సమాజానికి కొంచెం మంచి చేసినోడు అయి ఉండాలేదన్న, ఒక మంచి స్టేచర్ ఉన్న వ్యక్తి లేడా?
మంచి ఏదన్నా ఇది చేస్తున్నటువంటి సమాజానికి మంచి చేస్తున్నటువంటి వాళ్ళు లేరా? వీళ్ళేమన్నా గాంధీ కుటుంబానికి చెందిన వాళ్ళ, లేకపోతే నెహ్రూ కుటుంబానికి చెందిన వాళ్ళు? ఎవరండి వీళ్ళు ఉన్నోళ్ళు? మంచోళ్ళని తీసుకురండి. ఇస్రో శాస్త్రవేత్తల వాళ్ళ ఇంట్రడక్షన్ పెట్టండి. ఏం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ పైన పిల్లలకు తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేయండి. బిగ్ బాస్ అంటే గదే అండి. కేబీసీ నడుస్తుంది, మాకేమైనా అభ్యంతరం ఉందా? కేబీసీ పైన ఎప్పుడన్నా అభ్యంతరం చెప్పినామా? అమితాబ్ బచ్చన్ గారు నడుపుతున్నారు, క్విజ్ మోటివేట్ చేస్తున్నాడు, పిల్లల్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి శక్తిని బయటకు తీస్తున్నాడు, మాకేమైనా అభ్యంతరం ఉందా? ఈ షోను ఎట్లా మీరు బ్యాన్ చేయండి, లేదంటే రిస్ట్రిక్ట్ చేయండి, రెండే ముచ్చట్లు. ఎనీ మోర్ క్వశ్చన్స్? ప్లీజ్. ఫర్దర్ గా కూడా మేము ఫర్దర్ కార్యాచరణ చెప్తున్నాను. ఈ రోజు మన సజ్జనార్ గారి దగ్గర కూడా ఇచ్చినాము. ఈ రోజు మేము హైకోర్టులో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే కంపిటెంట్ అథారిటీస్ అనేటివి ఉంటాయి. ట్రాయ్ ఉంటుంది, ఏదైతే టెలికాస్టింగ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఉంటుందో వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తా ఉన్నాము. ఈ ఏదైతే కంటెంట్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిని కూడా ఇచ్చి ఫర్దర్ గా మేము హైకోర్టుకు అపీల్ చేద్దామని అనుకుంటున్నాము. ఆ పోరాటంలో ఖచ్చితంగా జర్నలిస్టులే కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరు కలిసి రావాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.